పొద్దున్న లేస్తూనే హడావిడి, పిల్లల్ని స్కూల్ పంపించాలి, పెద్దవాళ్ళని ఆఫీస్కి పంపించాలి, ఇంటిని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. రిలాక్స్, ఒక్కసారి మీ గురించి మీరు కూడా కాస్త ఆలోచించండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఎలాగో స్వప్న వచ్చేసింది. మరి ఇదే హ్యాపీ మూడ్తో ఈరోజు షోని స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం తైర్ సేమియా విత్ క్యాప్సికమ్ తొక్కు. ముందుగా తైర్ సేమియా చేసుకోవడానికి కావాల్సింది, స్టవ్ మీద పాన్ కొంచెం వేడవుతుండగా ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నా దగ్గర సేమియా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియానే, ప్లెయిన్ సేమియా కాదు కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ సేమియాకి సరిపడా నీళ్లు పోసుకొని నీళ్లు కొంచెం వేడైన తర్వాత మనం సేమియాని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకుందాం. ముందుగానే చల్ల నీళ్ళల్లో సేమియా వేసేస్తే మొత్తం పిండి పిండిగా అయిపోతుంది. నీళ్ళు కొంచెం వేడైన తర్వాత వేస్తే కనుక చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, లైట్గా మనకి బుడగలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలా బుడగలు వచ్చిన తర్వాత సేమియాని నీళ్ళల్లో వేయాలి. సేమియాని నీళ్ళలో వేసిన తర్వాత ఈ సేమియాకి సరిపడా ఉప్పు వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సేమియా ఉడికిన తర్వాత అప్పుడు మూత తీసేద్దాం. అయితే సేమియా ఉడికిన తర్వాత మనకి తాలింపుకు ఇక్కడ అల్లంని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, దానిమ్మ గింజలు, అలాగే కాస్తంత ఇంగువ. ఎప్పుడు కూడా పెరుగుతో దానిమ్మ గింజల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పెరుగు దద్దోజనం చేసుకుంటాం కదా, పెరుగన్నంలో అయినా, ఇప్పుడు మనం చేసే తైర్ సేమియాలో అయినా కూడా ఈ దానిమ్మ గింజలు వేస్తే తింటూ ఉంటే మధ్య మధ్యలో లైట్ గా పుల్లగా తగులుతూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుంది. సో అందుకని నేను దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఎప్పుడు మనం తాలింపు చేసిన కరివేపాకు వేసుకుంటాం కదా, ఫ్రెష్ కరివేపాకు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చిక్కటి పెరుగు కూడా రెడీగా ఉంది. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యే లోపల ఒకసారి మన సేమియాని చెక్ చేద్దాం. చూడండి, చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా, సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ చక్కగా మరగబెట్టుకున్న పాలు, ఇవి చల్లగా ఉన్నాయి, ఈ చల్లటి పాలని ఇందులో వేసేద్దాం. సో చల్లని పాలని ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు చల్లపాలు వేసాం కాబట్టి సేమియా కొంచెం చల్లగా అవుతుంది, కానీ మొత్తం చల్లగా అయిపోవాలి. ఈ సేమియా మొత్తం చల్లగా అయిపోయే లోపల మనం తాలింపు వేసుకుందాం. గిన్నె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు తాలింపుకి కాస్త నూనె వేసుకొని ఇందులో ముందు ఆవాలు, కాస్త నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు, శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం కూడా లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్నగా, చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి పిల్లలకు పెట్టినా ఏం కాదు. సో ఇందులో కొంచెం కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. తాలింపు రెడీ అయిపోయింది. కాసేపు తాలింపును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని వేసుకొని మనం చక్కగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి. చక్కగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పాలు వేసి సేమియాని ఇందులో వేసేయాలి.
ఇందులో మనం పాలు వేసాం కదా, ఆ పాలు సేమియా మొత్తం పూర్తిగా చల్లగా అవ్వకుండా కాస్తంత గోరువెచ్చగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ పెరుగులో వేస్తే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిస్తాం కదా, వాళ్ళు లంచ్ తినే టైం కల్లా పెరుగు పాలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి, తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంది కదా, ఇందులో మనం ఇందాకనే తయారు చేసి పెట్టుకున్న తాలింపును వేసి కలుపుకోవాలి. తాలింపును వేసి ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి, మన తైర్ సేమియా రెడీ అయిపోయింది. సో తైర్ సేమియాతో పాటు మనం క్యాప్సికమ్ తొక్కు కూడా చేయాలి కదా. ఇందాక మనం తైర్ సేమియా చేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్సికమ్ తొక్కు చేసుకోబోతున్నాం. క్యాప్సికమ్ ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో ఉన్న గింజల మటుకి తీసేసాను. అయితే ఇందాక మనం తాలింపు చేసుకున్నాం కదా, అదే ప్యాన్ లో క్యాప్సికమ్ ని ఇందులో వేసేసి లైట్ గా వేయించుకోవాలి. క్యాప్సికమ్ ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు వేయించామనుకోండి నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తాయి, అందుకే లైట్ గా వేయించాలి. ఇందులో కాస్తంత ఉప్పు, కొంచెం ఉప్పు, అలాగే కాస్తంత మిరియాల పొడి వేసి ఇలా లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన క్యాప్సికమ్ తొక్కు రెడీ అయిపోయినట్టే. ఎంత సింపుల్ కదండి, ఇలా చిటికలో మనం క్యాప్సికమ్ తొక్కు చేసేసాం. సో క్యాప్సికమ్ తొక్కు కూడా రెడీ అయింది కదా, ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకుందాం. అయితే మనం క్యాప్సికమ్ని ఉప్పు ఇంకా కొంచెం మిరియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసాం కదా, కానీ ఇది డైరెక్ట్గా ఇప్పుడే తింటే అంత టేస్టీగా ఉండదండి. ఒక 2-3 గంటలు ఆ ఉప్పులో ఇంకా మిరియాల పొడిలో క్యాప్సికమ్ నానితేనే ఈ తొక్కుకి రుచి వస్తుంది. అందుకే ఎప్పుడైనా లంచ్ బాక్స్కి పెట్టించేటప్పుడు మటుకి ఈ క్యాప్సికమ్ తొక్కు చేస్తే మటుకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన క్యాప్సికమ్ తొక్కుని ఫస్ట్ సైడ్ డబ్బాలో వేద్దాం. క్యాప్సికమ్ తొక్కుని సైడ్కి వేసాం కదా, పిల్లలు కాబట్టి నేను క్యాప్సికమ్తో చేశాను. అదే పెద్దవాళ్ళకైతే పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి లోపల ఉన్న గింజలు తీసేసి అలాగే పచ్చిమిర్చిని డైరెక్ట్గా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసి కాస్త వేయించుకున్న తర్వాత లంచ్ బాక్స్లో పెట్టుకుంటే ఆ పచ్చిమిర్చి తొక్కు కూడా సూపర్గా ఉంటుందండి. మరి ఇక్కడ సైడ్కి మనం చేసి పెట్టుకున్న తైర్ సేమియా. అయితే లంచ్ బాక్స్కి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కాస్త కొంచెం రుచి చూసారనుకోండి, ఉప్పు సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు తైర్ సేమియాని మనం లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. సో లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈరోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ కోసం మనం చేసిన తైర్ సేమియా విత్ క్యాప్సికమ్ తొక్కు ఎంత సూపర్గా వచ్చిందో. మీరు కూడా రెసిపీని నోట్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అమ్మ చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. వెంటనే మెయిల్ చేయండి. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్. అమ్మ నచ్చడానికి అమ్మని ప్రేమించడానికి 100 కారణాలున్నాయి. అదే నన్ను అడిగితే కనుక 1,00,000 అయినా కూడా సరిపోవు. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోల్స్ ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా చపాతీ చేసుకోవాలి. స్నాక్ తో పాటు ఒక మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా.